ఎవరైతే విరాట్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచ్లు డక్అవుట్ కదా ఏం పీకుతాడు అన్నోడికి ప్రతి ఒక్కడికి కూడా సమాధానం చెప్పాడు. ఈ రోజు మ్యాచ్ తో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నోర్లు మూసుకుని కింద మూసుకుని మూల కూర్చోండి అన్నమాట. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, దుమ్ము దులిపేశాడు. ఇచ్చిన రెస్పాన్స్ అర్థమైందిగా. ఒక్క పులి 2 స్టెప్పులు వెనక్కేసినంత మాత్రాన వెళ్ళి మూల కూర్చోద్దాం మున్సిపాలిటీ మొహల్లారా, ఎగిరి ముందుకు దూకుతుంది. అలాగే దూకాడు అనమాట 9వ సెంచరీతో 2026 IPL లో ద వన్ అండ్ ఓన్లీ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. అది తెలుసుకోండి ముందు, ఎందుకంటే ఇప్పటికీ T20లో రిటైర్మెంట్ అయిపోయినా సరే, T20 మ్యాచెస్ ఆడకపోయినా సరే IPL లో స్కోర్ చేసిన విధానం బట్టి అర్థమవుతుంది విరాట్ కోహ్లీ అంటే ఏంటో, ఆ రికార్డ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పటికీ బుర్రలు కనుక పనిచేయకపోతే కొంచెం బల్బులు పెట్టుకుని వెలిగించుకోండి అనమాట. అది మరి సంగతి. 19వ సీజన్ లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్న ది వన్ అండ్ ఓన్లీ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. అసలు ఈ రోజు ఆడిన నాక్ అయితే అసలు మామూలు నాక్ కాదు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే 2-0 అనమాట. ఆ 2-0 పక్కన ఒకటి యాడ్ చేసి మొత్తానికైతే సెంచరీ స్కోర్ చేశాడు. ఈ రోజు ఫుల్ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే పండగ అనమాట. ఆ రేంజ్ లో అయితే ఆడాడు. అండ్ అలాగే కొట్టిన ప్రతి షాట్స్ కూడా 4 కానీ 6 కానీ అసలు క్లాసికల్ షాట్స్ అంటారు అన్నమాట వాటిని. కొంతమంది అవి చూసి ఓర్చుకోలేరు కొంతమంది జనాలు, అలాంటి క్లాసికల్ షాట్స్ అన్నమాట. అలాగే చేసి ఎలా పూర్తి చేయాలి, ఏ టైంలో ఎలా పెర్ఫామ్ చేయాలనేది ఓన్లీ విరాట్ కోహ్లీకి ఒక్కడికి తెలుసు అనమాట. అసలు ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా, టీం మీద ప్రెషర్ పెట్టకుండా చాలా సునాయాసంగా, చాలా నెమ్మదిగా, స్లోగా అలా మ్యాచ్ ని తీసుకెళ్లిపోయాడు అనమాట. అసలు ఆడుతున్నట్టే తెలియదు, స్కోర్ బోర్డు మాత్రం కదులుతానే ఉంది, ఓవర్కి 10 రన్లు చొప్పున. సో అదన్నమాట విరాట్ కోహ్లీ యొక్క గొప్పతనం. అలాగే సింగిల్స్ 2Ds అసలు ఎంత క్విక్ గా రన్ చేశాడో, అది కూడా ఈ ఏజ్ లో కూడా యంగ్స్టర్స్ తో పోటీ పడుతున్నాడంటే అసలు మామూలు విషయం కాదు. మళ్ళీ ఆరెంజ్ క్యాప్ రేస్ లోకి అయితే వచ్చేసాడు అనమాట. అన్ని మాట్లాడదాము. ఇంకా ఆలస్యం లేకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ ఈ రోజు RCB వర్సెస్ KKR మ్యాచ్ మనందరికీ తెలిసిందే, రాయ్పూర్ లో జరిగింది. లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడినప్పుడు కూడా RCB రాయ్పూర్ లోనే జరిగింది అనమాట మ్యాచ్. అప్పుడు పిచ్ చాలా భిన్నంగా పెర్ఫామ్ చేసింది. ఇప్పుడు కొంచెం ఇంకా డిఫరెంట్ గా పెర్ఫామ్ చేసింది అనమాట. ఈ రోజు వర్షం కారణంగా ఒక 1 గంట 40 నిమిషాలు మ్యాచ్ డిలే అయినా సరే ఎటువంటి వర్ష ప్రభావం కూడా మ్యాచ్ మీద పడలేదు, అలాగే పిచ్ మీద కూడా పడలేదు. సో బాల్ అసలు మూమెంట్ లేదు, ఎక్కువగా చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది. అలా KKR కూడా అలాగే ఆడారు, అలాగే RCB కూడా సేమ్ ఫామ్ అయితే కంటిన్యూ చేశారు యాజ్ యూజువల్ గా. అయితే ఇంకా ఫస్ట్ KKR ఫస్ట్ ఇన్నింగ్స్ లో కనుక చూసుకుంటే మెయిన్ గా బాగా ఓపెనర్స్ అయితే సరిగ్గా పెర్ఫార్మెన్స్ రాలేదు. అలాగే అజింక్య రహానే అండ్ ఫిన్ ఎల్లన్ అన్నమాట, ఇద్దరు అయితే కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఈ రోజు బయటికి రాలేదు. కానీ ఈ రోజు పెర్ఫార్మెన్స్ ముగ్గురు అయితే బాగా పెర్ఫార్మ్ చేశారు. అందుకే బోర్డు మీద 190 రన్స్ అయితే మనం ఈ రోజు KKR స్కోర్ బోర్డులో అయితే చూడగలిగాము. వాళ్ళ పేర్లు ఎవరంటే ఫస్ట్ రఘువంశీ అన్నమాట. చాలా నెమ్మదిగా 4, 6 కొట్టుకుంటూ రన్స్ స్కోర్ చేసుకుంటూ మంచి నాక్ అయితే ఆడాడు ఈ రోజు. అలాగే గ్రీన్ 30 రన్స్ స్కోర్ చేశాడు. కొద్దిగా పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు అనమాట రఘువంశీ అలాగే గ్రీన్. ఆ తర్వాత వెంటనే రింకు సింగ్, ఎప్పుడో దిగాల్సిన రింకు సింగ్ ని ఈరోజు ప్రమోషన్ ఇచ్చి కొంచెం మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి రింకు సింగ్ ని అయితే తీసుకొచ్చారు. 49 రన్స్ అయితే కొట్టాడు అనమాట. సో ఓవరాల్ గా 192 రన్స్ అయితే బోర్డు మీదకి KKR అయితే తీసుకొచ్చింది. ఆ పిచ్ లో, ఆ రాయ్పూర్ పిచ్ లో ఇది 192 అనేది గెలవడానికి, అపోనెంట్ ని ఆపడానికి ది బెస్ట్ స్కోర్ అని అయితే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ అక్కడే ఆడారు, చూసుకుంటే కనుక 170 కూడా క్రాస్ చేయలేకపోయారు 2 టీమ్స్ కూడా. సో ఇక్కడ KKR చూస్తే 190 రన్స్ కి బోర్డు ఎక్కారు, అంటే 20 రన్స్ అదనపుగా స్కోర్ చేశారనమాట పోయిన మ్యాచ్ తో పోల్చుకుంటే. సో దాని మూలాన KKR డిఫెండ్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అలాగే కోచెస్ కూడా, KKR కోచ్ కూడా, హెడ్ కోచ్ కూడా అదే చెప్పాడు అనమాట. 200 రన్స్ వస్తే కొద్దిగా డిఫెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మాకు అని చెప్పని అన్నాడు. కానీ 192 రన్స్ మంచి స్కోరే ఆ పిచ్ లో అయితే. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్యాటర్న్ లోనే వేశారు. అంటే
బాగా పెర్ఫామ్ చేయలేకపోయినా ఒక యావరేజ్ బౌలింగ్ లైనప్ అయితే ఈ రోజు అయితే ఆర్సీబీ నుంచి అయితే చూసామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా 8.8 ఎకనామీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సేమ్ అలాగే 4 overs ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఎక్స్ట్రా బౌలర్ ఎవరిని వాడలేదన్నమాట. కరెక్ట్ బౌలింగ్ యూజ్ చేసుకున్నారు. అలాగే డాట్స్ చూసాము, ఎక్కువ డాట్స్ చూసాము, అలాగే రన్స్ ఇచ్చేసారనమాట. సో బౌలింగ్ లైనప్ గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడడానికి అంతగా లేదు, ఎందుకంటే 192 అంటే ఆల్మోస్ట్ అందరూ ఒక సమన్యాయంగా అందరూ రన్స్ ఇచ్చినట్టే. సో అదనమాట సంగతి. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అసలు కింగ్ కోహ్లీ ఈరోజు చెలరేగిపోయాడు అనమాట. అది కూడా మనకి చెలరేగిపోయాడు అని స్కోర్ చూస్తేనే అర్థమవుతుంది, కానీ తను ఆడే విధానం చూస్తే చాలా సింపుల్గా, చాలా స్లోగా, నెమ్మదిగా, ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ తీసుకోకుండా, టీం మీద ప్రెషర్ పెట్టకుండా చాలా సునాయాసంగా కంప్లీట్ చేశారు అనమాట. ఈరోజు మ్యాచ్ అయితే 19.1 hours లోనే మ్యాచ్ అనేది ముగిసిపోయింది. సో అంత బాగా పెర్ఫామ్ చేశారు ఈరోజు ఆర్సీబీ అయితే. అందులో మెయిన్గా విరాట్ కోహ్లీ అసలు ఎక్సలెంట్ సెంచరీ అనమాట. ద వన్ అండ్ ఓన్లీ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. అసలు ఎన్ని చెప్పినా తక్కువే అనమాట. రికార్డ్స్ అనేవి విరాట్ కోహ్లీ పేరు పెట్టుకోవడానికి ఆశపడతాయి అనమాట. అలాంటి రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది మరి సంగతి. అండ్ ఇంకా జాకోబ్ బెట్టెల్ ఈ రోజు కూడా పెర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ షార్ట్స్ అయితే ఆడాడు. 2 6 2 4 అయితే స్కోర్ చేశాడు. కొద్దిగా షార్ట్స్ ఆడినప్పుడు చాలా కరెక్ట్ గానే ఆడాడు అనమాట. కాకపోతే అన్ఫార్చునేట్ గా కార్తిక్ త్యాగి బౌన్సర్ వేయటం వల్ల అది బ్యాట్ తగిలి హెల్మెట్ తగిలి క్యాచ్ అయితే అయిపోయారు. సో కాటన్ బాల్ అనమాట కార్తిక్ త్యాగికి. సో అందువల్ల నేను ఇంకా ఈరోజు జాకోబ్ బెత్తెల్ కూడా రన్ స్కోర్ చేస్తారని చెప్పి చాలా ఎదురు చూశాను. అన్ఫార్చునేట్ గా మనోడికి ఇంకా కలిసి రాలేదు. మేబీ ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి లీగ్ ఫేజ్ లో. మేబీ ఇంకా ఏమైనా మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా సాల్ట్ వచ్చేస్తారు అనేది తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇంకో విషయానికి వస్తే కనుక తర్వాత దేవదత్ పడికల్ 30 runs స్కోర్ చేశాడు. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్. 92 runs వచ్చే పార్ట్నర్షిప్. పట్టిదరు సునీల్ నారాయణ బౌలింగ్ లో ఒక మంచి 6 కొట్టాడు. ఇద్దరు కంప్లీట్ చేస్తారు అనుకున్నాను మ్యాచ్, కానీ అన్ఫార్చునేట్ గా అయితే రజత్ పటిదార్ నెక్స్ట్ బాల్ కి సునీల్ నారాయణకి అయితే అవుట్ అయిపోయాడు అనమాట. తర్వాత వచ్చిన జితేష్ శర్మ ఒక 2 4 కొట్టాడు, మ్యాచ్ అయితే కంప్లీట్ చేశాడు. సో అలాగే ఈరోజు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. కేకేఆర్ బౌలర్స్ గురించి ఎక్కువగా చెప్పాలంటే కార్తిక్ త్యాగి ఒక్కడి గురించి చెప్తాను అనమాట. ఎందుకంటే 3 wickets తీసుకున్నాడు, చాలా మంచి బౌలింగ్ చేశాడు. స్లో బౌన్సర్స్ కి ఎక్కువ వికెట్స్ పడ్డాయి బౌన్సర్స్ కి. అండ్ అలాగే ఈరోజు ఫీల్డ్ లో మనీష్ పాండే తీసుకున్న ఎక్సలెంట్ క్యాచ్ టిమ్ డేవిడ్ ది. అసలు ఈ IPL 2026 లో ద బెస్ట్ క్యాచ్ అయితే చెప్తాను అన్నమాట నేనైతే. మనీష్ పాండే పాపం చాలా అండర్ రేటెడ్ ప్లేయరు. ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయి. ఒకవేళ మ్యాచ్ లో తీసుకున్నా సరే పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే రావన్నమాట. ఈ మ్యాచ్ లో లాస్ట్ మ్యాచ్ లో కూడా సేమ్ అదే జరిగింది. టీమ్ లో తీసుకున్నారు కానీ పెర్ఫామ్ చేసే ఎబిలిటీ అయితే రాలేదు పాపం. కానీ మంచి బ్యాట్స్మెనే మనీష్ పాండే కూడా. సో అదనమాట సంగతి. ఇంకా ప్రివ్యూ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి చూసుకుందాం అనమాట. ఇంకా ముంబై ఇండియన్స్ గురించి చూసుకోవడానికి ఏం లేదు, అంత ప్యాకెటే. ఆల్రెడీ అస్సాం ట్రైన్ ఎక్కేశారు కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. కానీ ముంబై ఏం చేయొచ్చు అంటే పంజాబ్ని ఆపే ఛాన్స్ ఉంది ముంబైకి. ఎందుకంటే పంజాబ్ ఆల్రెడీ టాప్ 4 లో పడిపోయింది. సో ఇంకా పంజాబ్ని ఆపే ఛాన్స్ అయితే ముంబై చేతిలో ఉంది. అది శ్రేయస్ అయ్యర్ లాస్ట్ 4 matches నుంచి ఓడిపోయి రేపు ముంబై మ్యాచ్ ఆడుతున్నాడు అనమాట. చాలా కసిగా ఆడతారు టీం అంతా కూడా. మరి ముంబై ఎంతవరకు ఎదుర్కొంటుందో చూడాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అస్సాం బండి ఎక్కేసింది ముంబై. రేపు పెర్ఫామ్ చేసినా చేయకపోయినా పెద్దేం లేదు. ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ఫైట్ చేస్తే చెయ్యొచ్చు. అది కూడా టాప్ 4 లో ఉన్న టీంని ఆపితే గనక కొద్దిగా అది బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు. సో అదనమాట సంగతి. ఇంకా పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ ఇప్పటిదాకా కూడా ఫస్ట్ 6 matches ఒక్కటి కూడా ఓడిపోలా. తర్వాత ఆడిన మ్యాచెస్ అన్ని 4 matches లైన్గా ఓడిపోయింది. రేపు ఆడేది 5th match, అది కూడా ముంబైతో. సో ఇక్కడ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లైనప్ పంజాబ్ లో బాగానే ఉంది, కానీ బౌలింగ్ లైనప్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఎందుకు పెర్ఫామ్ చేయలేదంటే ఎక్కువ యార్కర్స్ మీద ఫోకస్ పెట్టట్లేదు, వైడ్ యార్కర్స్ వేయట్లేదు, సరిగ్గా బాల్ చేయట్లేదు. ప్లేయర్స్ ఏదైతే షాట్స్ ఆడుతున్నారో దానికి తగ్గట్టు అండ్ అలాగే ఫీల్డ్ సెట్టింగ్ కి తగ్గట్టు బౌలింగ్ అయితే చేయట్లేదు. దానివల్ల ఏంటంటే చాలా దెబ్బగా మారిపోయింది.
అందులో మంచి బౌలర్స్ ఏ ఉన్నారు కదన్నా, ఎందుకు పెర్ఫామ్ చేయట్లేదంటే అది వాళ్ళ దురద. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ బౌలర్, మన ఇండియా వైపు సూపర్ బౌలింగ్ వేస్తాడు. జన్సేన్ ఉన్నాడు, సూపర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఇంత మంచి మంచి బౌలర్స్ పెట్టుకుని అసలు వాళ్ళు అలాంటి బౌలింగ్ వేసి 4 మ్యాచ్లు ఓడిపోయి ఆ టాప్ 4లో నుంచున్నారంటే సిగ్గు చేయడు పంజాబ్కి, లిటరల్లీ సిగ్గు చేయడు. సో అదనమాట. రేపు టాప్ బ్యాటింగ్ అయిన ఫుల్ ఫామ్, బ్యాటింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా 180, 190, 200+. లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే 200+ కొట్టారు డీసీతో. డీసీ సునాయాసం కొట్టేసింది 220. పెర్ఫార్మెన్స్ ఉంది, బ్యాటింగ్ లో పెర్ఫార్మెన్స్ ఉంది. బ్యాటింగ్ గురించి అసలు పేరే పెట్టను, ఓన్లీ బౌలింగ్ గురించే మాట్లాడతా. బౌలింగ్ గురించే పేరు పెడతా నేను. ఎందుకంటే బౌలింగ్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉన్నారు చెప్పుకోవడానికి, అబ్బా ఆడిలేస్తాడు ఈడిలేస్తాడు అని చెప్పి జబ్బలు కొట్టేసుకుంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేస్తే ఏంటంటే రన్స్ ఇచ్చేస్తారు. బెస్ట్ బౌలర్సే రన్స్ ఇచ్చేస్తే ఇంకా తర్వాత ఉన్న బౌలర్స్ ఏం చేస్తారు ఇంకా పంజాబ్కి? అది ఇప్పుడు టాప్ 4లో ఉంది. రేపు గనక మ్యాచ్ గెలవకపోతే ఖతం, క్లోజ్ అయిపోయినట్టే. అంటే ఛాన్సెస్ తగ్గిపోతాయి. నెట్ రన్ రేట్ ప్రకారంగా చూసుకుంటారు కదా, తర్వాత మిగతా టీంలు కూడా ఉన్నాయి, ఇంకా మేబీ అవే ఆడొచ్చు, చెప్పలేం. ఛాన్సెస్ తగ్గిపోతాయి. ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సిచ్యువేషనే ఏ టీంకైనా సరే. లేదంటే కనుక బుబ్బుంటాయి అన్నమాట, వెళ్ళిపోవటమే అస్సాంకి. సో అదనమాట సంగతి. రేపైతే మ్యాచ్ మంచి హోరాహోరీగా ఉంటుంది. ఎందుకంటే 4 లాసెస్ నుంచి ఒక విన్ కోసం ఎదురు చూస్తుంది ఒకవైపు పంజాబ్, ఇంకోవైపు ముంబై ఇండియన్స్ ఏమో ప్రెస్టేజ్ ఇష్యూ కోసం గెలవాలని చెప్పని అనుకుంటుంది అనమాట, వాళ్ళ ఫ్యాన్స్ కోసం. మళ్ళీ రేపటి ఇంకో ఐపీఎల్ వీడియో అయితే మీ ముందుకు వస్తానమాట. ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదనమాట సంగతి. హేట్ రూపేష్, సైనింగ్ ఆఫ్.